ఈ మధ్యాహ్నం దేవుడు మనకు పరిశుద్ధ గ్రంథములోనిటువంటి మొదటి సమూయేలు గ్రంథము చూపిస్తూ ఉన్నారు. 1 Samuel 26 చాప్టర్ 26వ అధ్యాయము 23వ వచనాన్ని మీరు అందరూ చూడవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. 26వ అధ్యాయము మొదటి సమూయేలు 23వ వచనాన్ని చూద్దామండి. యెహోవా ఈ దినము నిన్ను నాకు అప్పగించినను, నేను యెహోవా చేత అభిషేకం నొందిన వానిని సంపనలేకపోయినందున ఆయన నా నీతిని నా విశ్వాస్యతను చూసి నాకు ప్రతిఫలము దయచేయును. దావీదు పలుకుతున్న మాట. సౌలు దావీదును చంపడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. ఆ ప్రయత్నాల్లో భాగంగా సౌలే దావీదుకి తిరిగి దొరకడం జరిగింది. ఇక్కడ దావీదు అంటున్నటువంటి మాట సంపనల్లకపోయినందున ఏమంటున్నాడు? ఎవరిని? సౌలు. ఎవరిని అని అడిగినప్పటికీ మీకు సబ్జెక్టు ఆబ్జెక్టు అన్నీ చెప్పాను కాబట్టి ప్రశ్న వేసిన వెంటనే జవాబు రావాలి. మీరు కేవలం వినడానికే వచ్చినట్టు వారిగా ఉండకూడదు. విని దానిని అర్థం చేసుకోవాలి. విని సబ్జెక్ట్ ఏంటో తెలుసుకోవాలి కదా. అప్పుడు మీరు ఏది వింటున్నారో అది మీకు అర్థం అవ్వాలి కదా. మీరు అర్థం అవ్వాలి అంటే ఏం చేయాలి? జాగ్రత్తగా వినాలి. ఈయన ఏం చెప్తున్నాడు అనేది క్యాచ్ చేసుకోవాలి. ఏమాత్రం నెగ్లిజెన్స్ అంటే నిర్లక్ష్యం ఉండకూడదు దేవుడి సన్నిధిలో. సమయంలో దావీదు అనేటువంటి మాట మనందరికీ కూడా గొప్ప బలాన్ని ఇస్తుంది తప్పకుండా. ఎందుకంటే యెహోవా ఈ దినము నిన్ను నాకు అప్పగించినందున నేను యెహోవా చేత అభిషేకించిన వాణ్ణి సంపనలేకపోయిన ఆయన నా నీతిని నా విశ్వాసం చూసి నాకు ప్రతిఫలము దయచేయును. ప్రతిఫలము అనేటువంటి మాట మీరు అందరూ చూడాలి. ప్రతిఫలము ఎవరిస్తారు? ప్రతిఫలము దేవుడు ఇస్తాడు. దేవుడు ప్రతిఫలం ఇస్తాడని తెలుసు, కానీ దేవుడికి మనమేమి ఫలం ఇవ్వాలో తెలియటం లేదు. ఎందుకంటే మనం ఫలించే చెట్ల వలె ఉండాలి. అవునా కదా? మనం ఫలించే చెట్ల వలె ఉండాలి. మనం ఫలించాలి. ఎవరి కోసము? దేవుని కోసం. దేవుడి కోసం లోకంలో ఫలించాలి, కుటుంబంలో ఫలించాలి, సమాజంలో ఫలించాలి, మందిరంలో ఫలించాలి. ఇన్ని ఫలాలు ఉన్నాయి బైబిల్లో. ఆత్మీయ ఫలాలు, నీతి ఫలాలు లాంటి ఫలాలు ఉన్నాయి. కానీ మనము ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా మనం ఫలించేటట్టుగా ఉండాలి. ఎప్పుడు ఫలిస్తుంది? ఒక విత్తనము భూమిలో పడి అది చస్తేనే అది మొక్కగా లెగుస్తుంది. ఆ విత్తనం చచ్చినప్పుడు మాత్రమే ఆ విత్తనంలోంచి మొక్క పుట్టడం జరుగుతుంది. ఈ మధ్యాహ్నం దేవుని యొక్క వాక్యంలో దావీదు అన్నటువంటి మాట, నా నీతి నా విశ్వాసతను చూసి దేవుడు నాకు ఏమిస్తాడు? ప్రతిఫలం దయచేయును. ఇప్పుడు మీకు ప్రతిఫలం కావాలంటే, నాకు కావాలంటే, ఈ లోకంలో ఎవరికైనా కూడా దేవుడి నుంచి మంచి ప్రతిఫలం, రీపేమెంట్, రీపే, ఇంగ్లీష్లో దాన్ని ఏమన్నారంటే రీపే. దేవుడు ప్రతిఫలం ఇచ్చే దేవుడు అని ఒక నిర్ధారణకు మీరు రావాలి. మీరు చేసిన క్రియలు బట్టి దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. దేవుడి దగ్గర మనము చేసినటువంటి క్రియలను బట్టి మనం తిరిగి రీపేమెంట్ జరుగుతుంది. మీరు ఏమి విత్తుదరో ఆ పంటనే కోస్తారు. ఇప్పుడు ఈ కాంటెక్స్ట్లో, అంటే ఈ సందర్భంలో దావీదు మనకు చూపించినటువంటి మాట నీతి విశ్వాస్యత. ఇంగ్లీష్లో దీన్ని ఏమన్నారంటే రైచియస్నెస్ అండ్ ఫెయిత్ఫుల్నెస్. అంటే దేవుడు ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన తీసుకునే స్కేలు, కొలత
ఇప్పుడు ఇది కేజీ ఉల్లిపాయలు ఉన్నాయో లేదో ఎలా తెలుసుకుంటాం మనము? తూకం వేయాలి, కాటాలు కావాలి. ఇప్పుడు కాటా ఉంటేనే ఇది కేజీ అని మనం చెప్పగలం. అట్లాగే దేవుని ప్రతిఫలం మీరు పొందాలంటే మిమ్మల్ని కాటా వేస్తాడు. దేనితో అంటే మీ దగ్గర నీతి, మీ దగ్గర విశ్వాస్యత, మీ దగ్గర, నా దగ్గర, మన అందరి దగ్గర నీతి, విశ్వాస్యత, ఈ రెండింటిని బట్టి దేవుని యొక్క ప్రతిఫలం వస్తుందని మీరందరూ గ్రహించుకుంటే మీరు మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోగలరు. ఇక్కడ అంటున్నాడు, దావీదు అంటున్నాడు, నేను చంపనొల్లకపోయినందున నేను ఈ పని చేయలేదు, నేను చంపనొల్లకపోయినందున దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు. ఇప్పుడు మీరు ఏమి చెయ్యకపోయినందున మీకు ప్రతిఫలం రావడం లేదో నేను వాక్యంలో మీకు చూపిస్తాను. చేతుల పైకెత్తి దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దావీదు చంపనొల్లకపోయినందున ప్రతిఫలం ఇస్తాడు దేవుడు అని చెప్తున్నాడు. ఇప్పుడు ప్రతిఫలం మనం ఎందుకు పొందుతలేదో, ఏమి చెయ్యకపోయినందున ప్రతిఫలం మనం పొందుతలేదో నేను మీకు చాలా క్లియర్గా చెప్తాను. జాగ్రత్తగా వినాలి. మీకు మొట్టమొదటిగా దేవుడంటే భయము మనకు ఉండాలి. దేవుడంటే అనాలోచితంగా కానీ ఆవేశంగా కానీ ఉండకూడదు. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు ఏమి చేయకపోయినందున మనం ప్రతిఫలం పొందుతలేదు అనే దానికి మొట్టమొదటిది పశ్చాత్తాపం పడకపోవడం వల్ల. చాలా బాగా పెట్టుకోవాలి. దగ్గర 9-10 చూపించగలను సమయభావాన్ని బట్టి, మనకున్న సమయాన్ని బట్టి నేను కొన్ని సైడ్ ఎడిటింగ్స్ చూపిస్తాను. దావీదైతే నేను నీతిని విశ్వాస్యతను కలిగి ఉన్నందున నిన్ను చంపనొల్లకపోయినందున, హల్లెలూయా గట్టిగా చెప్పండి. దావీదు ఏమన్నాడంటే నేను నిన్ను చంపనొల్లకపోయినందున దేవుడు నా నీతిని నా విశ్వాస్యతను బట్టి నాకు ప్రతిఫలము. మీరు ఈ నేను మాట్లాడుతుండగానే అంటే ప్రతిఫలము మనం దేవుడి దగ్గరికి ఎందుకు వచ్చాం? ప్రతిఫలం గురించి వచ్చాం. ఇప్పుడు ప్రార్థన చేసి ఏం కోరుతున్నాం దేవుడి దగ్గర నుంచి అంటే మీకు బాగా అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాను. ఇప్పుడు ప్రార్థన చేయకపోతే ప్రతిఫలం ఎక్కడ ఉంటుంది? అంటే ప్రతిఫలానికి కొన్ని కార్యాలు చేయాలి మనం. మొట్టమొదటిగా పశ్చాత్తాపం పడకపోయినందున నీవు ఆశీర్వాదము ప్రతిఫలము పొందుతులేదని నేను క్లియర్గా మీతో చెప్తున్నాను. జెనసిస్ అంటే ఆదికాండము 4వ అధ్యాయంలో మరి 13వ వచనంలో కయ్యను నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది, నన్ను ఎవడైనా చూస్తే చంపునని యెహోవాతో అని దేవుడు అతన్ని శపించాడు. కయ్యను చేసిన పాపం, కయ్యను చేసిన పొరపాటును బట్టి దేవుడు కయ్యన్ని శపించాడు. ఇప్పుడు మనం కూడా శాపంలో ఉన్నాం. మన మూలపితరులు చేసిన పాపాల వలన, శాపాల వలన, దోషాల వలన ఆ శాపం మనం భరించాల్సి వస్తుంది. మరి తల్లిదండ్రుల యొక్క పాపాల మరి మా పిల్లల మీద నిలుస్తాయని వాక్యం చెప్తుంది కదా. ఇప్పుడు ఆ దోష శిక్ష నుండి మనం బయటపడాలి. దేవుడు విధించిన శిక్ష నుండి మనం బయటకు రావాలి. వి షుడ్ కమ్ అవుట్ ఫ్రమ్ హిజ్ వ్రాత్. దేవుడు మన మీద ఉంచినటువంటి శిక్ష నుండి బయట మనం తప్పించబడాలి అంటే మొట్టమొదటిగా అందరూ చెప్పండి, పశ్చాత్తాపడాలి. కయ్యను పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటిగా పశ్చాత్తాపడింది కయ్యనే. కయ్యను అంటాడు అతను అంటున్నాడు కయ్యను నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. అంటే అతని మీదకి శిక్ష పడింది అని అతను తెలుసుకున్నాడు. అది అతడు చేసిన దోషం వల్ల పడిందని నా దోష శిక్ష. ఇప్పుడు మీరు చాలా కీన్ ఇంట్రెస్ట్ చూపించాలి. మీరు బాగా లోతులోకి వెళ్ళాలన్నమాట. దోష శిక్ష వలన నేను భరించలేనంత గొప్పది
నన్ను ఎవడైనా చూస్తే చంపేస్తాడు, అంటే చావుకి నేను దగ్గరగా ఉన్నా. ఈ రోజున దేవుడి ఆశీర్వాదం, దేవుని యొక్క ప్రతిఫలం తిరిగి మనకి రీపేమెంట్ మనకు జరగాలి అంటే మనము ఏం చేయాలంటే దేవుడి దగ్గర పశ్చాత్తాపడాలి. శపించింది ఎవరు? దేవుడే. శపించింది ఎవరు? దేవుడే. మరలా ఈ శాపం బట్టి అతడు బాధపడుతూ దేవుడి దగ్గర పశ్చాత్తాపడటం వలన మరలా శాపాన్ని తొలగించింది కూడా. హల్లెలూయా. ఈ కాన్సెప్ట్ మీకు అర్థమవ్వాలి. ఇది మీకు అర్థం కాకపోతే మీరు ప్రతిఫలం పొందడం 100% కష్టమే. మీరు ఏదో మందిరానికి వచ్చి బియ్యం వేసి కానుకేసి వెళ్ళిపోవడం కూడా వ్యర్థమే. వాటికంటే ముఖ్యమైనది, ప్రాథమికమైనది పశ్చాత్తాపం రావాల. ఉప్పొంగుతుంది నాలోని ప్రేమ, ఉప్పొంగుతుంది నాలోని ప్రేమ, నీ సేవయే నా భాగ్యం యేసయ్యా, నా తలంపంత నీవే యేసయ్యా, నే కోరేదంతా. మనకి ఎప్పుడైతే దేవుడి ప్రేమ మనలో ఉప్పొంగుతుందో అప్పుడు మనం ఎక్కువ పశ్చాత్తాపడడానికి, మరింతగా పశ్చాత్తాపడడానికి అవకాశం ఉంటుంది. యేసు ప్రభువారు ఆ ఇంటికి వచ్చిన తర్వాత పాపాల గురించి పశ్చాత్తాపడుతున్న సహోదరుని దేవుడు మెచ్చుకున్నాడా? లేకపోతే ఆయన ఇంటికి పిలిచినటువంటి మరి కుష్ఠరోగి అయినటువంటి సీమోని మెచ్చుకున్నాడని నేను మిమ్మల్ని ప్రశ్నించక్కర్లేదు, ఎందుకంటే మీకు అందరికీ తెలుసు ఎవరిని మెచ్చుకున్నాడు. ఏమైతే నేను వచ్చిన దగ్గర నుండి కూడా తన విస్తారమైన పాపాల విషయమై విస్తారంగా పశ్చాత్తాపడుతుంది. ఇప్పుడు ఈ పదాలన్నీ మీరు వినేసినట్టే ఉంటాయి, ఈ ఉపమానాలన్నీ తెలిసినట్టే ఉంటాయి. కానీ ఎందుకు ఇక్కడ బలహీనత మనంగా ఉన్నామంటే వాటిని మనం అమలుపరచడం లేదు. ఇప్పుడు మీకున్న రోగానికి డాక్టర్ గారు మందులు ఇచ్చారండి, 2 నెలలకు ఆయన మందులు ఇచ్చాడు. మందులు ఏం చేయాలి? బయట పడేయాలి, పాలిథిన్ కవర్లో చుట్టేసి ఏం చేయాలమ్మా? వేసుకోవాలా వాడాలి. ఇప్పుడు దేవుడు వాక్యం అనే టాబ్లెట్ మీకు ఇస్తున్నాడు. వాక్యం అంటే నీ వాక్యమే, మరి టాబ్లెటే కదా మరి అది, మరి బతికించేది. మరి ఆ టాబ్లెట్ వేసుకోవాలి కదా. పశ్చాత్తాపం గురించి చెప్తే ఇక్కడ ముసుకేసుకుని 2 కన్నీళ్ళ చుక్కలు ఇక్కడ నా మొహం కొట్టేసి మీరు వెళ్ళిపోతే అది పశ్చాత్తాపం కాదు కదా. పశ్చాత్తాపడాల. కయ్యను ఎప్పుడు దోష శిక్ష నుంచి బయటికి రాగలిగాడు అనేది మీరు చూసుకోవాలి. ఒకసారి దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ఈ కయ్యను గురించి నేను ఎన్నిసార్లు 1,00,000 సార్లు చెప్తూ వచ్చాను. సాధారణంగా ప్రతి దానిలో కూడా ఈ కయ్యను తీసుకొచ్చేసేవాడిని నేను. ఎందుకంటే మొట్టమొదటి దోషం మరి ఆదాము హవ్వల తర్వాత చేసినటువంటి ఈ కయ్యను తన దోష శిక్ష నుంచి విడుదల పొందాడు. వేడే వారి తల్లిదండ్రులు పొందలేకపోయారు. దాంట్లో ఉన్నటువంటి అమూల్యమైనటువంటి మీకు అంతరార్థం తెలుసుకోవాలి. ఆదాము హవ్వలు అయ్యా మేము తప్పు చేసాం, మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని ఏదైతే తోటలోంచి గెంటేయొద్దు, మళ్ళీ తిరిగి ఇంకెప్పుడు అలాంటి తప్పు చేయం అని అడిగారా? మరి అది ఇక్కడ చెప్పండి, కూడా స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఆదాము హవ్వల గురించి కొన్ని 100 సార్లు చెప్పాను, ఈ సబ్జెక్ట్ చెప్పలేదే. కయ్యను గురించి చెప్పాను, ఈ సబ్జెక్ట్ చెప్పలేదే. కయ్యనికి అంటే మీ తల్లిదండ్రులకి మీకు ఒక తేడా రావాలి, మీ మూల పెద్దలకి మీకు ఒక తేడా రావాలి. మీరు తేడా చూపిస్తే ఎవరి దగ్గర హల్లెలూయా చెప్పండి, స్తోత్రం చెప్పు. మీరు తేడా చూపించగలిగితే ఇప్పుడు ఏ ముఖ్యమంత్రి గారైనా లేకపోతే ఏ ప్రధానమంత్రి అయినా ఒక డిఫరెంట్ చూపించినటువంటి వ్యక్తిని ఎన్నుకుంటాడు. ప్రజలకు బాగా సేవ చేసేవాడిని అతను మెచ్చుకుంటాడు. అట్లాగే మీరు ఒక డిఫరెంట్ యాక్టివిటీ చేయాలి. ఆయన కనుదృష్టిలో మీరు పడాలా. దావీదుకి 7 అన్నలు ఉన్నారు.
వారెవరు దేవుడి దృష్టిలో పడలేదు. మీకు చాలామంది ఉన్నారు, మీ కులస్తులు ఉన్నారు, మీ యొక్క మరి చాలామంది మీ స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, వాళ్ళు ఎవరు పడలేదు. వాళ్ళకి మీరు బాగా నేర్చుకోవాల్సింది ఏంటంటే నా బతుకు దేవుడిని అనుకున్నాను కానీ ఏం అవ్వలేదు అనుకోవద్దు, మీరు అనుకోకూడదు. సోషల్గా అంటే సమాజ పరంగా డబ్బు వచ్చేస్తే అది ఏమి దాన్ని బట్టి మీరు అంచనా వేయొద్దు. నేను మంచి బట్టలు వేసుకున్నాను, అయ్యగారికి ఏముంది లోటు. డబ్బుతో దైవత్వాన్ని కొలవకూడదు. ఎవరైనా మేడ కడుతుంటే వాళ్ళ పని బాగుంది అని వాళ్ళని డబ్బు ఎదిగినందుకు లేకపోతే వారు ఆర్థికంగా బలపడినందుకు నువ్వు నిరాశపడకూడదు. నువ్వు వారితో ఆ డబ్బు విషయంలో కంపేర్ చేసుకోకూడదు. డబ్బు అనేది కాదు కొలత. ఇక్కడ దేవుడు దేంతో కొలుస్తాడనేది నువ్వు తెలుసుకోవాలి. హల్లెలూయా. దేంతో కొలుస్తాడు? దేంతో? అదేనండి, తులసిదాంతోనే. కరెక్ట్, బాగానే చెప్పారు. ఇంకా నేను రావడంతోనే చెప్పాను. విశ్వాస్యత కరెక్టే, కానీ దాంట్లో దేంతో కొలుస్తాడు అన్నాను. త్రాసులో ఏమి, త్రాసులో బండరాయి తీసుకొచ్చి అటు మిరపకాయలు పచ్చిమిరపకాయలు ఇవ్వడు కదా మనకి. కేజీ రాయో 250 గ్రాములు లేకపోతే 2 కేజీలు 5 కేజీలు రాయో వేస్తాడు. ఇప్పుడు పేపర్లు కొనుక్కున్నాడు ఏం చేస్తాడు తెలుసా? బండరాయి ఒకటి తెస్తాడు, 5 కేజీలు అని ఇది అంటాడు. అది 5 కేజీలో కాదు, అలాగే మనకెలా తెస్తుంది? స్టాండర్డ్ కాదు అది. స్టాండర్డ్ మీరు అడగాలి, ఇదే రాయే, ఇది కొలమందులో తెచ్చేవిటి రాయి ఎక్కడ దొరికిందా అని అంట కదా. ఒక స్టాండర్డ్ ఉండాలి కదా. అలాగే విశ్వాసులకు ఒక స్టాండర్డ్ దేవుడు ఏర్పాటు చేశాడు. దేంతో కొలుస్తానంటే నేను నీలో నీతి ఉండాలి, నీలో విశ్వాస్యత ఉండాలి. ఇది ఉంటే నా ప్రతిఫలం నీకు ఇస్తాను, నన్ను నువ్వు చూస్తావు, నీతిగా కొనసాగ, అంతే. దావీదు నీతి ఎక్కడ బయటపడిందంటే సౌలు నిద్రిస్తుండగా సౌలు చంపే అవకాశం వచ్చినా కూడా ఇతడు దేవుడి చేత అభిషేకించబడిన వాడు కనుక నేను ముట్టుకోకూడదు. నీతి. దేవుడంటే భయం, దేవుడంటే విశ్వాసము. అతడు అలాంటి కోణాలు ఎలాగుంటుందంటే ఒక వెయిట్ వేసేస్తే గొడవ ఉండదని, కడుపులో కుళ్ళంతా పోవాలని ఒక వెయిట్ వేసేస్తారు మామూలుగా వేరే వాళ్ళు అయితే. నేను ఈ పని చేశానంటే దేవుడి దగ్గర నుంచి ప్రతిఫలము ఇది అన్నమాట. నీదంటే ఇది, రైచియస్నెస్ అంటే ఇది. ఈ రోజున కయ్యను మాదిరిగా మీ ఇంటి మీద ఉన్నటువంటి దోష శిక్ష, హృదయపూర్వకంగా నేను చెప్తున్న మాట, మీకు పడినటువంటి మీరు ఏమనుకుంటున్నారో దాన్ని, ఆ దోషమంతా పోవాలంటే కయ్యను మాదిరిగా నేను నా మీద వేసినటువంటి మీరు ఈ శిక్ష నేను భరించలేనంతగా ఉంది ప్రభువా అని దేవుడి దగ్గర పశ్చాత్తాపంతో నువ్వు రావాలి. వేదన కావాలా? వేదన కావాలి. ఊరికనే పోదు. నీటితో కడుక్కుంటే పోయేవి కాదు దోషాలు. ఒక్కొక్క దాంతో ఒక్కొక్క మురికిని వదిలేస్తాం. బట్టలకు పట్టిన మురికి పోవాలంటే సబ్బు కావాల్సిందే. గిన్నెలకు పట్టినటువంటి జిగురు పోవాలంటే వేరే సబ్బు కావాల్సిందే. ఒక్కో దానికి ఒకటి. ఇంట్లో ఫ్లోరింగ్కి పట్టినటువంటి మురికి పోవాలంటే అక్కడ వాడవలసినటువంటి సిస్టమ్ వేరే ఉంటుంది. ఒక్కో దానికి ఒకటి. మన పాపాలకి మన దోషాలకి యేసుక్రీస్తు రక్తం చేత మనం కడగబడాలి. కడగబడాలంటే ఆయన దగ్గర పశ్చాత్తాపడితే ఆయన నిన్ను కడుగుతాడు. పాపపు స్త్రీ యేసయ్య పాదాల దగ్గర ఎందుకు ఏడ్చిందో చాలామందికి తెలియదు. ఏడ్చింది కాబట్టి నేను కూడా ఇప్పుడు పాపపు స్త్రీ గురించి 1,00,000 సార్లు చెప్తాను. వెళ్ళిన చోటల్లా సాధారణంగా చెప్తానే ఉంటాం. కానీ ఎవరైనా పాపపు స్త్రీ మాదిరిగా మీ దోషాలు, మీ పాపాలు, మీ కుటుంబస్తులు చేసినటువంటి పాపాలు, యోబు ఏం చేస్తున్నాడు?
ప్రతిరోజు తన కుటుంబీకులు చేసినటువంటి తన పిల్లలు చేసిన పాపాల విషయంలో కూడా అబ్బా ఒక ఒప్పుకోలు మనసుతో ఒక పశ్చాత్తాప బుద్ధితో దేవుడి దగ్గరికి రావటం చాలా ఆనందకరమైన గొప్ప విషయం. ఈ రోజున ఎంతమంది మీలో ఎంతమంది మీ పిల్లల యొక్క పాపం గురించి, వారు పాపంలో పడిపోకుండా, వారు చేసిన పాపాలను బట్టి శిక్ష వాళ్ళ మీదకి రాకుండా చెయ్యగలిగిన దేవుడు ఉన్నాడు గనుక నువ్వు పశ్చాత్తాపడితే దేవుని యొక్క ప్రతిఫలం పొందడానికి నీకు అవకాశం ఉంది గనుక ఇలాంటి అవకాశాన్ని ఏం చేసుకోకూడదు, జార విడుచుకోకూడదు. చెప్పండి, కొట్టి స్తోత్రం చెప్పండి. ఆపర్చునిటీ ఒక రోజు అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఒక రోజును బట్టి ఇది అమావాస్య, ఈ రోజు ఈ పని చేయకూడదు అనుకుంటున్నారు. ఈవేళ మృగశిర నక్షత్రం చాలా మంచిదట, మొదలు పెట్టమంటున్నాడు అని మీరు దినానికి ఏవో మంచి చెట్లు కలిపి చూస్తున్నారు. కానీ దినం అనేది దేవుడిచ్చిన కాలం. ఈ కాలాన్ని దేవుడి కొరకు నువ్వు వాడాలి. నువ్వు జీవించడానికి, నువ్వు హ్యాపీగా జీవించడానికి, ఆయన కొరకు జీవించడానికి నీకు బలము, శక్తి, అన్నం అన్నీ పెడతాడు, అన్నీ ఇస్తున్నాడు, అన్నీ ఇవ్వగలడు. అందుచేత మొట్టమొదటిగా మనము దేవుడి దగ్గర ఏం చేయాలంటే పశ్చాత్తాపడవలసిన వారిగా ఉంటున్నాం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం చూస్తే ఒక మాట చూపిస్తాను. నెక్స్ట్ ఏం చేయాలి చెప్తాను. దగ్గర 8, 9, 10 రావచ్చు. సమయాన్ని బట్టి మరి దాన్ని నేను మీ ముందు పెడతాను. నెహెమ్యా 1వ అధ్యాయం 4వ వచనంలో ఆయన ఏమంటాడంటే, ఆ యొక్క మహానుభావుడు ఈ మాటలు వినినప్పుడు, బైబిల్ లేనివారు నా వైపు చూడండి, బైబిల్ ఉన్నవారు చదవండి. అదేంటో అక్కడ వేలు పెట్టి, ఇలా వేలు పెట్టి దాని మీద పెట్టి, ఈ మాటలు వినినప్పుడు, జాతకం అండి, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని క్షణాలు, అంతేనండి, కొన్ని గంటల, కొన్ని దినములు, దీంతోనే నవ్వులతో, పువ్వులతో, ఏముంది భోజనాలు తింటూ, మరి నేనేదో చెప్తున్నాను అనుకుంటారు కదండి. బైబిల్లో ఉన్న మాటలే చెప్తున్నానండి. ఏమమ్మా, ఎక్కడి దేవుని ఎదుట హల్లెలూయా యెహోవా నా ఇక్కడ నెహెమ్యాను చూసినప్పుడు, ఆ మాటలు వినినప్పుడు, ఏ మాటలు ఈసారి నాలో చూడండి ఒకసారి, దాని జాతకం చదివాను కాబట్టి ఒకసారి. ఇప్పుడు ఏమంటున్నాడు తల్లి? ఈ మాటలు నేను విన్నప్పుడు. ఏ మాటలు? యెరూషలేము ప్రకారము నాశనం అయిపోయింది, యెరూషలేము ప్రకారము. అవును, ఇతనికి ఏమైంది? ఇతని ఇల్లు కూలిపోయిందా? ఇతని కుటుంబం ఏమైనా కూలిపోయిందా? దేవుడు చేత ఎన్నుకోబడినటువంటి యెరూషలేములో నివసిస్తున్నటువంటి దేవుని ప్రజలు, యెరూషలేములో అంత మటుకు నివసించిన తన యొక్క మూల పితరులు, వీళ్ళు నివసించే ఆ ప్రాకారం, ఆ పట్టణం నాశనం అయినప్పుడు అతడు ఏం చేస్తున్నాడట? కొన్ని దినములు, మీరు కొన్ని దినాలు చేయలేరు, వారంలో కొన్ని దినాలు రాలేరు, ఉపవాసం ఉందా అక్కడ ఉందా? దుఃఖముతో, ఇందాక దేంతో? పశ్చాత్తాపంతో. ఇక్కడ అల్లల్లో చెప్పడు కొట్టి స్తోత్రం. మీరు నేర్చుకోవాల్సింది చాలా ఉంది, మనం. బైబిల్ చాలా గొప్పది, చాలా లోతైనది. బైబిల్ ఇంతే ఉందని మనం చెప్పలేము. ఎన్ని నూతనమైన విషయాలు దేవుడు చూపిస్తున్నాడు. ఇప్పుడు బాగా వినండి ఒకసారి. కయ్యను నేను భరించలేని శిక్ష నా మీద ఉంది అని దేవుడు ప్రతిఫలమైనప్పుడు కయ్యని దేవుడు ఏం చేశాడు? హల్లెలూయా. ప్రతిఫలమా కాదా? చెప్పండి. మీలో ఆ ప్రతిఫలం చూడాలంటే ఆగిపోయిన పనులన్నీ, సైతాన్ ఆపేసిన అన్ని క్రియలు, సైతాన్ వేసిన బ్రేకులు, మనుషులు వేసినటువంటి అడ్డంకులు అన్నీ తొలగిపోవాలంటే క్షమాపణ
వేడుచున్నాను, క్షమాపణ వేడుచున్నాను, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ. ఏం చేస్తున్నాను? క్షమాపణ. పశ్చాత్తాపడు. నేను భరించలేనటువంటి శిక్ష నా మీద వేసేసావు. మీరు అడగండి, ఈ వీధిలో ఎవరికి లేని శిక్ష, లేకపోతే మా కుటుంబాలు ఎవరికి లేని శిక్ష నా మీద పడింది, పశ్చాత్తాపంతో అడుగు. శిక్ష పడింది, కరెక్టే, కాదని నేను అన్నా. మీరు ఇబ్బందుల్లో ఉన్నారు, కాదని నేను అన్నాను. 100% కరెక్టే. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళే, 100%. నేను కాదన్నా. ఎవడు కాదంటాడు? నేను కదా ఎవడ కాదన్నాడు. మీకు ట్రబుల్ ఉంది, మీకు ఒంట్లో బాగోలేదు, ఇంట్లో బాగోలేదు, కరెక్టే. ఏం చేయాలా? క్షమాపణ, పశ్చాత్తాపంతో. ఇక్కడ నెహెమ్యా గారు ఏం చేస్తున్నారు? తన పరిస్థితి బాగుంది, ఆయన ఎంప్లాయ్, రాజుగారి దగ్గర ఎంప్లాయ్, ఆయనకేమి లోటు ఏమీ లేదు. కానీ కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసం ఉండి, మన దేవుడు ఆకాశమందున్న ఆసీనుడా, ఎవరు తట్టుకొని లేపాలా? లెగిసిన వెంటనే గిన్నెల తట్టు కనులెత్తుచున్నాను, బస్తాల్లో బియ్యం తట్టు కనులెత్తుచున్నా, సంచిలో కూరగాయల తట్టు కనులు ఎత్తుచున్నాను. అవునా? అలా చేయాలా? ఆకాశమందున్న, అది మనం చేసేదంతా అదే కదండి. ఆకాశమందున్న ఆసీనుడా, నేను నీ తట్టు కనులెత్తు. కొన్ని నిమిషాలే పాటలు పాడలేరు, కొన్ని దినాలు ఎలా ఉండగలరు మీరు? నెహెమ్యా గారు ఈ విధంగా ప్రార్థన చేసిన తర్వాత యెరూషలేం, ఒకటే ఒక మాట, యెరూషలేం ప్రకారం కట్టబడిందా లేదా? చప్పట్లు కొట్టండి. అయితే ఎంతమందికి తెలుసు కట్టబడిందని? యెరూషలేం ప్రకారం అంటే తెలుసా కనీసం మీకు? యెరూషలేం అంటే ఏమిటి అమ్మా? యెరూషలేం పట్టణం, సిటీ. యెరూషలేం దేవుడికి సాదృశ్యంగా ఉంది, కరెక్ట్. యెరూషలేం నీకు కూడా సాదృశ్యంగా ఉంది. యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు, యెరూషలేము కుమార్తెలారా అని దేవుని యొక్క వాక్యంలో చెబుతుంది. నిన్ను యెరూషలేంతో పోల్చాడు, ఆయన యెరూషలేంతో పోల్చబడ్డాడు. ఆ పట్టణం యెరూషలేం. ఆ పడిపోయిన పట్టణం, నీ కుటుంబంలో పడిపోయిన వ్యక్తులు, పడిపోయిన జీవితం, ఎందుకు పనికిరాక అయిపోయినటువంటి నీ జీవితం, అందరూ వెలివేసిన సేన దగ్గరికే దేవుడు వచ్చాడు. సేనని ఎవరు తీసుకురాలేదు, సేన రాలేదు, ఓన్లీ గాడ్, దేవుడే ఆయన దగ్గరికి వెళ్ళాడు. అతను ఉన్న దెయ్యాన్ని వెళ్ళగొట్టాడు, అతను స్వస్థపరి చేశాడు, అతను మళ్ళీ తిరిగి తన జీవితాన్ని దేవుడు కట్టాడు. మీకు బాగా నమ్మకం రావాలి, దేవుడు కట్టగలడు, కడతాడు, కట్టేవాడు, కొట్టేవాడు, కట్టేవాడు. హల్లెలూయా. కొట్టినప్పుడు పడాలా, కట్టినప్పుడు జాగ్రత్తగా నిలబడాలా, కట్టించుకోవాలా. నిన్ను దేవుడు కట్టాలంటే నీ దగ్గర నీతి, విశ్వాస్యత. నీతి. ఈరోజు మీరు బాగా 2 ట్యాబ్లెట్స్ ఇచ్చాడు. పొద్దున ట్యాబ్లెట్ వేసుకుంటానంటే మళ్ళీ భోజనానికి ముందు ఇంకో ట్యాబ్లెట్ వేసుకుంటానండి. ఈ ట్యాబ్లెట్లు వేసుకుంటుండు, ప్రతిరోజు ఈ ట్యాబ్లెట్లు వేసుకోవాలి. నీతి, విశ్వాస్యత, 2 పెద్ద ట్యాబ్లెట్లే, చేతికి ఏముండవు, వేసేసుకోవడమే. ప్రార్థనతో వేసుకుంటావా, పశ్చాత్తాపంతో వేసుకుంటావా? ఆలోచించు. ఒక కయ్యను పశ్చాత్తాపంతో వచ్చినప్పుడు తన యొక్క మరి శాపం అంతా కూడా తన యొక్క దోషాన్ని దేవుడు పరిహరించినట్టుగా లేఖనాలు చూపిస్తున్నాయి. అట్లాగే నెహెమ్యా తనది కాకపోయినా తన పితరులు నివసించిన పట్టణం కనుక అది దేవుని పట్టణం కాబట్టి అతడు తనకు తాను తగ్గించుకొని దుఃఖించి ఉపవాసం ఉండి ఆ పట్టణం కట్టడానికి అతడు ప్రార్థన చేస్తే ఒక గొప్ప ప్రతిఫలం దేవుడిచ్చాడు. పట్టణం నిర్మించబడింది. హల్లెలూయా.
అదే అదే అంటాడు దావీదు కూడా 102 అంటాడు, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము. ప్రార్థన ఆలకించువాడా, నా ప్రార్థన ఆలకించుమా, నీ సన్నిధిలో ప్రార్థింతును. అందరూ పాడాలా? ప్రార్థించగా మన్నాను ఏం చేసాడట? అసలు యెహోషువ ప్రార్థిస్తే సూర్యచంద్రులు ఆగిపోయి, మోషే ప్రార్థన చేస్తే మన్నా కురిసింది. యెహోవా నా ప్రార్థన ఆలకించమంటాడు దావీదు. మీరు ఎప్పుడైనా అలాగా దేవా నా ప్రార్థన ఆలకించు, ప్రార్థన చేసేస్తారు చాలామంది. మొట్టమొదటిగా ప్రార్థనకు ముందుగా నా ప్రార్థన ఆలకించు ప్రభు అనాలి, లేదా ప్రార్థన చివరిలో అయినా సరే నా ప్రార్థన ఆలకించు ప్రభు. నీ ప్రార్థన దేవుడు వినాలా. మూడవదిగా చూసినప్పుడు స్తుతి చేయకపోవడం వలన, లేకపోతే ఆరాధన చేయకపోవడం వలన నువ్వు ప్రతిఫలం పొందలేకపోతున్నావు. ప్రతిఫలాలు ఎలా పొందాలి, దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదం మనం ఎలా పొందాలి, రీపేమెంట్ ఎప్పుడు జరుగుతుంది? మీరు దేవుడికి అర్పణిస్తున్నారు, లేకపోతే స్తుతి చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారంటే మీకు రిప్లై వస్తుంది, మీకు రీపేమెంట్ దేవుడు చేస్తాడు. మీరు ఏమి చేయకుండా మీకు రీపేమెంట్ ఎలాగొస్తుంది? మీకు బ్యాంకులో ఏముండాలా? అకౌంట్ ఉండాలి ముందు. చెప్పి నేను అనుకున్నాను మీరు అలాగ అంటారు అనుకున్నాను. అకౌంట్ లేకుండా డబ్బు ఎక్కడ దోచుకుంటారు? ఇంకా నయ్యం బ్యాంకులో ఏముండాలంటే బ్యాంకులోకి వెళ్ళి డబ్బు తీసుకోవాలనలేదు. మరి అకౌంట్ ఉండాలా, అకౌంట్లో డబ్బు ఉండాలా. ఈ రెండు లేకుండా బ్యాంకులోకి వెళ్ళి డబ్బు ఏం తీసుకుంటావు? మీకు పేమెంట్ ఎప్పుడు ఇస్తాడు? అకౌంట్ ఉన్నప్పుడు. అకౌంట్లో ఏముండాలా? డబ్బు ఉండాలా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అకౌంట్ ఉండాలా, దాంట్లో డబ్బు ఉండాలి. మీరు దాంట్లో డబ్బు వేసినప్పుడు దానికి ఇంట్రెస్ట్తో కలిపి అతడు ఇస్తాడు. మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇంట్రెస్ట్తో కలిపి రీపేమెంట్ జరుగుతుంది. రీపేమెంట్, నాట్ ఓన్లీ పేమెంట్, రీపేమెంట్. ప్రతిఫలము. ఫలాలు ఉన్నాయి, ప్రతిఫలాలు ఉన్నాయి. దావీదు అంటాడు 101 యెహోవా నిన్ను నేను కీర్తించెదను. 92వ అధ్యాయం 1వ వచనం అంటాడు యెహోవాను స్తుతించుట మంచిది. 103:1 అంటాడు నా ప్రాణమా యెహోవాను సన్నుతింపుము. కీర్తించి కొనియాడి. అసలు దేవుడికి మనం చేయవలసింది కీర్తన ఎక్కడ ఉంది? కొనియాటం ఎక్కడ ఉంది? కీర్తించి కొనియాడి గణపరతును. అలా మీరు నిజం చెప్పండి ఆ పాటకి. మీకు అది నిజంగా మీరు చేస్తున్నది అన్నది నిజంగా మీరు అలాగే చేస్తున్నారా? ఇప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు పాట నాతో కలిపి వెనకాల ఎత్తేసారో అది మీరు చేస్తున్న పనేనా? అది మామూలుగా అది మీరు చేస్తున్న పనేనా? చెప్పండి. మీరు నాతో కలిపి బాగానే వెనకాల వేస్తున్నారు, తాళం వేస్తున్నారు, బాగానే ఉంది, సంతోషం. కీర్తించి, అబ్బా ఎంత మంచి పాట. కీర్తించి కమాన్ అయిపోయిందా? యేసయ్యా నా యేసయ్యా. కమాన్ స్వరం పైకెత్తి. మీరు పాడిన పాటలో ఎన్ని పదాలు ఉన్నాయి చెప్పండి. మీరు పాడిన పాటలో ఇప్పుడు ఎన్ని పదాలు ఉన్నాయి చెప్పండి. 1 by 1 చెప్పండి అమ్మా. ఏంటండి? కీర్తించి, కొనియాడి, గణపరిచి, స్తోత్రించి, స్తుతించి. అంటే దేవుడిని మనం ఎన్ని రకాలుగా మెప్పించాలో మీరు తెలుసుకోవాలి. కొత్త అల్లుడికి వద్దంటే పెడతారు. నేను ఒక్క 3 రోజు, 4 రోజు, 5 రోజు, 5 రోజు అలాగా 1 by 1 తగ్గిపోతుంది. ఎప్పుడు వెళ్తాడంటాడు.
ఇవన్నీ మనం చూసిన పనులే. ఎప్పుడు వెళ్తాడు ఇతను? ఏంటి అది పని పాటు లేదా? ఇంట్లో కూకున్నాడంటే ఇతను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇన్ని విధాలుగా నీ దేవుడిని మెప్పిస్తే నీ అకౌంట్లోంచి నీకు రీపేమెంట్ అన్ని రకాలుగా జరుగుతుంది. అయ్యగారు నాకు కొంచెం కుదరదండి అంటే నీకు పేమెంట్ ఆగిపోతుంది. ఇంకో విషయం చెప్పనా, బ్యాంక్ అకౌంట్ ఒక సంవత్సరం వాడకపోతే అది లాక్ అయిపోతుంది, డెడ్ అయిపోతుంది. మరలా దాన్ని నువ్వు బతికించుకోవాలి. అలా ఎందుకు? నీ అకౌంట్ డెడ్ అవ్వకూడదు. దేవుడి దగ్గర నీకు ఒక అకౌంట్ ఉంది, నువ్వు అకౌంట్ హోల్డర్. నువ్వు బాప్తిజం పొందావు, నువ్వు రక్షణ పొందావు, నువ్వు ఒక అకౌంట్ హోల్డర్. నీ యొక్క అకౌంట్ చచ్చిపోకూడదు. నువ్వు దేవుడి దృష్టిలో బతుకుండాలి. దేవుడు నేను బతికేస్తున్నాడు. నీ వాక్యమే అని వాక్యం కూడా చెబుతుంది. స్తుతి చేయకపోవడం వలన, ఆరాధన చేయకపోవడం వలన రీపేమెంట్ జరగదు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఎంత కఠినమైనటువంటి శోధనలో కూడా అపోస్తలులు జైల్లో ఉండి ఏం చేశారండి? పాటలతో ప్రార్థించగా సంతోషంతో చెరసాల బద్దలయ్యింది. ఇప్పుడు మన ఎదుట్లో మన జీవితాల్లో చాలా చెరసాలు ఉన్నాయి. సంఖ్యల జీవితం ఉంది. ఇబ్బందికరమైన పరిస్థితుల్ని ఎలాగంటాం? వీటిని బద్దలు కొట్టాలి. మనం భుజం నొప్పి, కడుపు నొప్పి, గుండె బలహీనత, తల, కాళ్ళు, కీళ్ళు, కపాలం, అన్ని కపాలం దగ్గర నుంచి కాలు వరకు అన్ని ప్రాబ్లమ్స్. మీకే కాదు, ప్రజలందరికీ కూడానండి. విమర్శించాలని కాదు, ప్రతి శోధన వీటినన్నిటిని నువ్వు బంధించగలగాల. వర్షం వస్తుంటే వర్షాన్ని బంధించగలగాల. అది పవర్ అంటే. ఒకసారి మీరు ఆలోచించుకోండి, మీ జీవితంలో అలాంటి బంధించిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? నా జీవితంలో అయితే ప్రతిరోజు బంధిస్తానండి. ప్రతిరోజు దెయ్యాన్ని బంధిస్తాను, చీకటిని బంధిస్తాను. వాతావరణంలో మరి శోధనలు వస్తే దాన్ని బంధించగలుగుతున్నాను. దేవుడు కృపను బట్టి మాటలు నేను క్లియర్గా చెప్తున్నాను. అది మీకు తెలుసు. మీరు తెలుసుకోవాల్సిన మీరు దేన్ని బంధించగలుగుతున్నారండి? బంధించగలగాలంటే మన దగ్గర నీతి, విశ్వాస్యత ఉండాలి. వీటితో బంధించగలగాలి. ఇది ఉన్నప్పుడు దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో చెప్పడంతో నా అందరూ చెప్పడం కొడితే ఇలా ఉండుతాడు. చేసిన ఉపకారములలో మరి ఎందుకు మర్చిపోతున్నారు? అప్పుడప్పుడు కొన్ని దినములు ఉపవాసం ఉండి ఏం చేస్తున్నాడట? దుఃఖంతో. ఈ మాటలో మీ గుండెల్లో అగ్నిని రేపాలి. ఈ మాటల ద్వారా మీరు వెలిగింపబడాలని నాకు ఆశ తప్ప మీరు చల్లారిపోకూడదు. ఆరిపోయిన దీపాన్ని వెలిగించాలంటే మరొక దివ్యజ్యోతి కావాలి. పొయ్యి మీద ఉన్నటువంటి వంటకం స్పీడ్ కావాలంటే పొయ్యిలో ఎక్కువ పెట్టాలి, లేదా గ్యాస్ పెద్దదై ఉండాలి. మీరు వెలగాలి. మీ మీద అనేక రకమైన వంటకాలు వండబడాలి. అంటే మీరు ఇంకా మరింత కాల్చబడాలా, దహించబడాలా, శ్రమను తట్టుకోవాలా. దేవుని బిడ్డ, దేవునికి వాక్యం ఆలోచించడం అంటే ఇక్కడ వినేసి దులుపుకుని పోవడం కాదు. వాక్యం బతికించేదండి, నిన్ను బతికించేది, నీ కుటుంబస్తులు బతికించేది, లోకాన్ని బతికిస్తున్నది. అపారమైన దేవుడి కృప. కొంచెం పాలు కోరుకో తల్లి, కొంచెం పాలు తీసుకో. నీ ఆత్మలో 2 పాలు ఆత్మ నాకు దయచి. ఎలీషా అడుగుతున్నాడు ఏలియాని. ఏలియా పైకి వెళ్ళిపోతున్నాడు. అతడు గుర్తించేశాడు, ఇతను వెళ్ళిపోయే కాలం వచ్చింది. ఇతను వెళ్ళిపోతే మరలా మనకు ఆత్మ రాదేమో. ఎందుకంటే ఏలియా వంటి ఆత్మని దేవుడే అంటాడు.
ఏలియా వంటి ఆత్మ అని ఆయనే అంటున్నాడంటే ఏలియాకున్న స్పిరిట్ ఎంత గొప్పదో మీరు ఆలోచించాలి. కొంతమంది వ్యక్తులు ఉన్నారు చాలా గొప్ప, ఆ యొక్క వ్యక్తుల పేర్లు దానియేలని, నోవాహ్ అని కొన్ని పేర్లు వాడబడ్డాయి. మధ్యాహ్నకాల సమయంలో దేవునికి వాక్యం చూస్తున్నప్పుడు ఒక్కసారి నువ్వు జాగ్రత్తగా నీ ఇంటిని, నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకొస్తున్నట్టుగా ఉన్నావు. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. స్తుతి చేయుట మంచిది. సోమవారం స్నానం చేసేసండి, చేస్తానండి అన్నీ, అది మంచిది కదండి. మంచిది. అంతకంటే మంచిది ప్రార్థన చేయడం, అంతకంటే మంచిది పశ్చాత్తాపడడం, అంతకంటే మంచిది దుఃఖించు, అంతకంటే మంచిది స్తుతి చేయుట. హల్లెలూయా. వాక్యం చెప్తుందండి స్తుతి చేయుట మంచిది. ఇలా చేయడం మంచిది కాదు కదండి. మంచిది కాదు. ఇలా చేస్తే మంచిది. ఏమిటి? స్తుతి చేసి ఆరాధించడం. ఆరాధన 24/7, 24 గంటలు 7 రోజులు బై 365 డేస్, 360 రోజులు ప్రార్థనలో ఉండాలి. ప్రార్థనలో శక్తులన్నింటినీ కూడా బంధించగలగాల. భవిష్యత్తు నీకు కనబడాల. రేపొద్దున తుఫాన్ రాబోతుందని చెప్పగలగాల. ఇక్కడ వీడియో రిలీజ్ అవుతుంది కాబట్టి, వీడియో మరి రికార్డ్ అవుతుంది కాబట్టి కొన్ని ప్రవచనాలు డైరెక్ట్గా చెప్పకూడదు కాబట్టి చెప్తాను. వీడియో అయిపోయిన తర్వాత చెప్తాను. జరగబోతున్న అనేక విశేషాలు చెప్తాను. దేవుడు మాట్లాడేది మీతో చెబుతాను. ఇవి మీకు బలపరచడానికే కానీ మిమ్మల్ని కించపరచడానికి కాదు, మిమ్మల్ని బాధపరచడానికి కాదని ప్రభు పేరు మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడికి స్తోత్రం. మూడవదిగా, దేవుడిని స్తుతి చేయకపోతే నీకు ఏ మాత్రం కూడా రీపేమెంట్ జరగదు. మీరు అన్నారు అయ్యగారు బ్యాంకులో అకౌంట్ ఉండాలి, అకౌంట్లో డబ్బులు ఉండాలి. డబ్బులు రావాలంటే ఏం చేయాలి? అలా కదండి. మీరు బ్యాంకులో అకౌంట్లో డబ్బులు వేయాలంటే మీకు డబ్బులు ఎలా వస్తాయి? కష్టపడాలి. ఇక్కడ స్తుతి చేయాలి. అక్కడైతే కష్టపడితే డబ్బులు వస్తాయి. ఇక్కడ స్తుతి చేస్తే పేమెంట్ అకౌంట్లో పడుతుంది. హల్లెలూయా. మీకు మీ బ్యాంక్ అకౌంట్లో అకౌంట్ ఉండాలంటే పరలోక రాజ్యంలో నీకు అకౌంట్ ఉండాలా? పరలోక రాజ్యం నుంచి ఓపెన్ చేయి. ప్రభు ఇక్కడ ఆర్థిక ఇబ్బందులు బాధపడుతున్నాను, ఇంట్లో డబ్బులు లేవు, అమ్మకు ఒంట్లో పోలేదు, నాన్నకు ఒంట్లో పోలేదు, పిల్లలకు ఒంట్లో పోలేదు, డబ్బులు రిలీజ్ చేయి. ఓపెన్ ద గేట్స్ ఆఫ్ హెవెన్. ఆకాశమందున్న నీ తండ్రి నీ మొర ఆలకిస్తాడు. మోసే ప్రార్థించగా మన్నాను కురిపించితివి అని అనుకున్నావు. కానీ నేను అడుగుతున్న ప్రశ్నకి జవాబు మీరు చెప్పాలి. ఎప్పుడైనా నీ ప్రార్థన నువ్వు చేస్తే ఆకాశము బద్దలై, ఆకాశం విడి నీ అవసరత తీరింది అని ఎవరైనా మీరు సాక్ష్యం చెప్పగలరా? ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు నీ ప్రార్థన విని ఆకాశం తెరిచి ఏలియాను కాకులతో పోషించిన దేవుడు. ఎంత మైన్యూట్ అంటే, ఎక్కడో సారేపతి దగ్గరికి వెళ్ళవయా అంటే చిన్న గ్రామం, ఆ పేద దగ్గరికి వెళ్ళవయా పేద విధవాళ్ళ దగ్గరికి అంటే చిన్నవాడు. ఏ విధంగా దేవుడి యొక్క ఫీడింగ్ ఉంటుందో తెలుసండి మన అవసరాలు. ఏ విధంగా దేవుడు మనల్ని మన కడుపు నింపుతాడో తెలుసా? అది ఎవ్వరు చెప్పలేము. ఎలాగైనా దేవుడు నిన్ను పోషిస్తాడు. నీ కడుపు నిండడం దేవుడికి తెలుసు, నీ కడుపు నింపడం దేవుడికి తెలుసు. అందుచేత నీ కాళ్ళు మోకాలు వేసి నువ్వు ప్రార్థన చేయడం నువ్వు తెలుసుకోవాలి అని ప్రభు పేరు నీకు తెలియజేస్తున్నా. స్తుతి చేయడం చాలా అవసరం. వాక్యం వినకపోతే నెహెమ్యా గ్రంథంలోనే, మరలా నెహెమ్యా గ్రంథం దగ్గరికి వెళ్తాను, 13వ అధ్యాయం 1-3 చూస్తే, నెహెమ్యా గ్రంథంలోనే 13వ అధ్యాయం 1-3 చూస్తే, ఆ దినమందు వినండి, బైబిల్ ఉంటే తెరవండి, చదవండి. ఆ దినమందు వారు మోషే గ్రంథమును జనులకు చదివి ఏం చేశారు? మోషే ధర్మశాస్త్ర గ్రంథం అంటే ఏంటి అమ్మా? వాక్యం. హల్లెలూయా అంటే వాక్యం. ఎందుకు వాక్యం? నువ్వు వాక్యం చదివితే, వాక్యం వింటే నువ్వు ప్రతిఫలం పొందుతావు.
మీ ఇంకో విషయం ఏంటంటే నీకు వాక్యం చదవడం రాదు, ఓకే, నో ప్రాబ్లం, అది సమస్య కాదు. వాక్యం వినడం వచ్చా? చెవులు ఉన్నాయా? పెద్ద పెద్దవి ఉన్నాయి. వెరీ గుడ్. చెవులు ఉన్నాయి, వింటున్నారు. విన్నదాన్ని ఏం చేయాలి? గ్రహించాలి. గ్రహించిన దాన్ని ఏం చేయాలి? దాచుకున్న దాన్ని ఏం చేయాలి? అమలు పరచాలి. అమలు పరచాలి. దేవుడు వాక్యంలో ఏది బోధించాడో దానిని అమలుపరచాలి. నీతి, విశ్వాస్యత, ఇది ప్రాక్టికల్ లైఫ్లో ఉండాలి. నీతి అంటే మన శత్రువు దెబ్బ దొరికాడు, తొక్కిపడితే మంచిది, అది అవినీతి. దేవుడే చూసుకుంటాడు. హల్లెలూయా. దేవుడే చూసుకుంటాడు. విశ్వాస్యత దేవుడు ఇస్తాడు. దేవుడు చూసుకుంటాడు అనుకోవడమే దేవుని యందు విశ్వాసం ఉంచడం. దేవుడు ప్రతిఫలం ఇస్తాడనే విశ్వాసం నీకు ఉండాలా? మీరు కానుకలు ఇస్తున్నారు, నన్ను ప్రేమిస్తున్నారు, ఓకే, బాగుంది. దేవుడు తిరిగి రీపేమెంట్ ఇస్తాడనే విశ్వాసం నీకు ఉండాలా? దేవుడు నీకు రీపేమెంట్ ఇస్తాడు అని వాక్యం చెబుతుంది. నేను చెప్పడం కాదు తల్లి, వాక్యం చెబుతుంది. మీరు వాక్యాన్ని వింటున్నారు, నేను చెప్పే మాటలు కాదు. నేనంతా బోడిగాడిని, నేనంతా సముద్రంలో రెట్టలాంటి వాడిని. దేవుని వాక్యాన్ని నేను మీ ముందు పెడుతున్నాను అంతే. ఆ వాక్యం ఎంత గొప్పదో మీరు విని తెలుసుకోవాలి. ఆ నెహెమ్యా ఆ పట్టణం కట్టిన తర్వాత, ఆ పట్టణ ప్రకారాలు కట్టిన తర్వాత విడిచిపెట్టలేదు. ఏం చేశాడట? మోషే ధర్మశాస్త్రమును వినినప్పుడు కిందకు వస్తే మిశ్ర జన సమూహములు ఇశ్రాయేలులో నుండి వెలివేసిరి. ఇప్పుడు ఇశ్రాయేలీల్లో మిశ్రమ జనం వచ్చేసారు, అంటే అన్యులు కలిసిపోయారు ఆ ప్రాంతంలో. యాక్చువల్గా ఇశ్రాయేలీలకి ఉండవలసిన ఆ ప్రాంతంలో మిశ్రమ జనం వచ్చేసారు. ఎప్పుడైతే వాక్యము అతను చదివి వినిపిస్తున్నాడో, చదువు ఉందండి అక్కడ, ఆ జనమందు అదంతా వద్దమ్మా, కిందకు రావాలి. చేరకూడదు. అన్నపానములు తీసుకొని ఇశ్రాయేలుకు అయినను అక్కడ ధర్మశాస్త్రం విన్నప్పుడు మిశ్రమ జన సమూహమును ఇశ్రాయేల్లో నుండి వెలివేసిరి ఉందా? అది కావాలి మనకు. ఎప్పుడైతే వాక్యం వాళ్ళు విన్నారో ఇశ్రాయేలీలు అందరూ ఆ మధ్యలో ఉన్నటువంటి అన్య జనాంగాన్ని ఏం చేశారట? మీరు వెళ్ళిపోండి బయటికి, మీరు మా మధ్యలో ఉండకూడదు, మేము దేవుని బిడ్డలం, మీరు మీ యొక్క అలవాట్లన్నీ మాకు నేర్పించేస్తారు, మీ సహవాసం వల్ల నేను దేవుడికి దూరం అయిపోతాం అని వాళ్ళని వెలివేశారు. వాక్యం మీరు వింటే చెడును వెలివేయచ్చు, పాపాన్ని వెలివేయచ్చు, కీడును వెలివేయచ్చు, అపవిత్రతను వెలివేయచ్చు, మీలో ఉన్న అనారోగ్యం కూడా మీరు వెలివేయడానికి అవకాశం. ఏం చేస్తే పశ్చాత్తాపడితే రీపేమెంట్ జరుగుతుంది, ప్రతిఫలం. ప్రార్థన చేస్తే ప్రతిఫలం వస్తుంది, స్తుతి చేస్తే అమ్మా ప్రతిఫలం వస్తుంది. వాక్యం వింటే, అందుచేత మీరు వాక్యం వినడానికి రాకూడదు అమ్మా. పేమెంట్లు ఎలా జరుగుతాయి అంటే ఇలా జరుగుతాయి అన్నమాట. పేమెంట్లు అలా జరుగుతాయి. ఇప్పుడు మీరు వెళ్ళి బ్యాంక్ దగ్గరికి ఓ 15 కోట్లు అప్పేయండి అంటే మీకు ఎందుకు ఇస్తాడు? 10 పైసలు కూడా ఇవ్వడు కదా. మరి కొంతమంది ఎంత లోన్లు తీసుకుంటున్నారో తెలుసా? 100 కోట్లు ఇస్తున్నారు. ఎలా ఇస్తున్నారు? వాళ్ళ వెనకాల ప్రాపర్టీ ఉంది కాబట్టి. నీ వెనకాల ప్రేయర్ అంటే ప్రార్థన ఉంటే నీకు పేమెంట్ కూడా అలాగే వస్తుంది. ఒక బిల్డింగ్ మనం చూపించామనుకో, బ్యాంక్ వాడు కళ్ళు మూసుకుని మనకు డబ్బులు ఇస్తాడు. మీరు ప్రార్థన, నేను చేశాను కదా తండ్రి, రాత్రి కదా చేశాను తండ్రి, అప్పుడే ఈ యొక్క అనారోగ్యంలో వచ్చింది ఏంటి మమ్మల్ని, ప్రభా నేను నా ప్రార్థన మీరు ఆలకించారు ప్రభా, ఇదేంటి ప్రభా అని ఆయన దగ్గర గోజాడితే వచ్చింది ఆ రోగం, ఆ వ్యాధి అక్కడి నుంచి బయటకు పోవాలి, ఆ దెయ్యం బయటకు పోవాలి.
దానికి మీకు బ్యాక్గ్రౌండ్లో మీ దగ్గర ఏముండాలంటే మీ ప్రాపర్టీ, మీకు ఉండవలసిన ప్రాపర్టీ నీతి, విశ్వాస్యత, ప్రార్థన. ఈ లేకుండా నేను ఆడేస్తానంటే ఏం ఆడేస్తావు? మిక్సర్లో మినపప్పు వేసుకుని ఆడించుకోవాలి అంతే, ఇంకా అంతకంటే ఏం చేయలేము మనం. ఆ మినపప్పు అంతా అయిపోయిన తర్వాత ఇంక డబ్బులు కూడా ఉన్నప్పుడు ఏం చేస్తాం? అప్పుడు ఇంకేం ఆడిస్తావు? ఉత్తుత్తి మిషన్ ఆడిస్తావా? దేవుని పెట్టారా? నూరేం ఆడిస్తావు? మిషన్ ఆడితే నూరు ఆడుతుంది, మిషన్ ఆడకుండా నూరేం ఆడుతుంది? కాబట్టి దేవుని పెట్టారు, నీ వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ ఉండాలి. నీ వెనకాల ఉన్నటువంటి నువ్వు తయారు చేసుకోవాలి. ప్రార్థన నీ వెనకాల ఉండాలి, నీతో ప్రార్థన ఉండాలి, నీతో దేవుని ఆత్మ ఉండాలి. అప్పుడు నువ్వు దేన్నైనా కూడా ఖండించగలవు, దేన్నైనా నిషేధించగలవు, దేన్నైనా ఓర్చుకోగలవు. గెంటేశారు, అగ్నిలో గెంటేశారు, ఓర్చుకుంటున్నారు. రాజుగారికి తెలీదా? ఈ శద్రక మేషక అబేద్నెగోలు మంచి దైవజనులోనే గతంలో వాళ్ళకి వచ్చిన ఇబ్బందులు అన్నింటిలో కూడా జ్ఞానయుక్తంగా దానియేలు చెప్పాడని వాళ్ళకి తెలీదా రాజుగారికి? అయినా మరి ఎందుకు సింహాల మూలలో అతను గెంటేశారు, అగ్నిలోకి అతను గెంటేశారు? సిచ్యువేషన్ అలాగే వచ్చింది. గెంటేసినా వీళ్ళేం భయపడలేదు కదా. గెంటేస్తారు కరెక్టే, గెంటేస్తే వీళ్ళు భయపడిపోయారా? భయపడలేదు. ఎందుకు భయపడలేదు? మా దేవుడు మమ్మల్ని హల్లెలూయా పేమెంట్, మా దేవుడు మాకు రీపే చేస్తాడు. ఇప్పుడు అగ్నిలో గెంటేసిన వాళ్ళని తిరిగి ఏం చేయాలి తెలుసా? మీకు సబ్జెక్ట్ తెలియదు కదా. శద్రక మేషక అబేద్నెగోల్ని ఏం చేశారు? వీళ్ళు బయటకు వచ్చేసారు క్షేమంగా. నెక్స్ట్ ఎవరిని వేసారు తెలుసా? వేసిన వాళ్ళు పడ్డారు. ఇది రీపేమెంట్. చప్పటి కూడా స్తోత్రం చెప్పండి. రీపేమెంట్ అంటే అలాగే ఉంటుంది. ఇంతకంటే గొప్ప విషయం మీకు తెలియదు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు రీపేమెంట్లో కలిసి వస్తారు. దేవుడికి 2 రీపేమెంట్లు ఉంటాయి. మంచి ప్రతిఫలం ఉంది, దేవుడికి వ్యతిరేకంగా వచ్చే ఉగ్రత ప్రతిఫలం. ఈ ఉగ్రత ప్రతిఫలం గురించి మనం విడుదల పొందాం. అలాంటి ఉగ్రత ప్రతిఫలం ఆల్రెడీ చాలా చూసేసాం. ఇక వద్దు అని చాలించి మనం ఏం చేయాలంటే, ఇదే నెహెమీయా అంటాడు తల్లి. నెహెమీయా గ్రంథం 10వ అధ్యాయంలో చాలా అద్భుతమైన మాట అంటాడు. తీసారా 10వ అధ్యాయం 39వ వచనం చూడండి. ఒక మాట అంటాడు, వాళ్ళందరి చేత శపథం చేపిస్తాడు. మేము మా దేవుని మందిరమును మేము ఏటమ్మా ఎంతసేపు చదవండి. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో 10వ అధ్యాయం 39వ వచనం చూస్తే, మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. ప్రతిఫలము రావాలి అంటే నువ్వు దేవుడి మందిరాన్ని విడిచిపెట్టకూడదు. ఇది మెయిన్ కాన్సెప్ట్. మీకు కనబడిందా? ఏముంది? మరేం చదివారు? అది ఏం చెప్తే ఏం చెప్తారు? ఏముందమ్మా? అదంతా మళ్ళీ గట్టిగా చదవండి. ఆవిడకి వెనకాల కనబడింది ఆవిడకి. మరే చదవరా? గట్టిగా చదవండి ఇద్దరు. ఉందా? ఇప్పుడు దేవుడు మందిరాన్ని విడిచిపెడితే వచ్చే నష్టం ఎవరికి? వాళ్ళకే. మందిరానికి రమ్మని కూడా నేను చెప్పను, మీకు ఆ విషయం తెలుసు. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? మా దేవుని మందిరం. హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ. ఒక్కరి చప్పట్లు కరెక్ట్గా ఉన్నాయా? ఒక్కరి చప్పట్లు ఒకరితో ఏకంగా ఉన్నాయా? మీరు ఎందుకు దీవించబడతారో తెలుసండి. మీలో అంటే ఒకరికొకరంటే పడదు. మీకు పైకి నవ్వుతున్నారు కానీ మీరు ఒకరంటే ఒకరికి అభిమానం, ప్రేమ లేదు. మీకు ప్రేమ, ఏకత్వం ఉంటే చప్పట్లన్నీ ఏకత్వంగా వస్తాయి. మీకు సిగ్నల్ ఏంటి తెలుసా? నాకు తెలిసిపోతుంది. మీలో ఒకరికొకరు పలకరించుకోరు, అవునా కాదా? ప్రేమించుకోరు, గౌరవించుకోరు, అభిమానించుకోరు, ఆశీర్వదించుకోరు. ఇన్ని ఉన్నాయి. నేను ఒకటి చెప్తాను. మీలో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా పక్క వాళ్ళ గురించి, ఇప్పుడు ఇక్కడ ఈ మందిరంలో ఉన్న వాళ్ళ గురించి ప్రార్థన చేసి ఆశీర్వదించమని ప్రార్థన చేశారు మీరు? అది సంఘం అంటే ఇది కదా. సంఘాలు చాలా ఉన్నాయి, అన్నీ కలిపి ఒక సంఘం. యాక్చువల్గా
సంఘం గురించి ప్రార్థన చేయొచ్చు, కరెక్టే, బాగానే ఉంది. ముందు పక్కింట్లో వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి కదా, అంతే కదండి. ఇప్పుడు ఎక్కడో అమెరికాలో కూడా సంఘం ఉంది, ఆలమూరులో సంఘం ఉంది, హైదరాబాద్లో సంఘం ఉంది, ఓకే, అదంతా బాగానే ఉంది. ఇప్పుడు మీ ఇంటి పక్క వాళ్ళ గురించి, దేవుని మందిరానికి వచ్చే వాళ్ళ గురించి ఏం చేయాలా? పేరున హల్లెలూయా, ఎలాగా? పేరున మేము మా దేవుని మందిరమును, హల్లెలూయా. ఎలాగా మీరు విడిచిపెడతారు? వాక్యంలో ఈ యొక్క మాట ఉంది, ఈ ఆజ్ఞ ఉంది. అంటే విడిచిపెట్టమనా విడిచిపెట్టకూడదనా? ఈ మాట ఎందుకు ఉంది అంటే, ఎందుకు కఠినంగా నేను మాట్లాడుతున్నానంటే, ఇప్పుడు ఈ మాటను బట్టి మీకు ఏమర్థమైంది? ఏం విడిచిపెట్టకూడదు? పశ్చాత్తాపడడం విడిచిపెట్టకూడదు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. ప్రార్థన చేయటం, స్తుతి చేయటం, వాక్యం, మందిరం దగ్గరగా వచ్చింది. ఇంకొద్ది నిమిషాలు. అర్పణ. మొదటి సమూయేలు 2వ అధ్యాయము 12 నుంచి 17 వచనాలు చూస్తే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం, గనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. ఈ మాట ఎవరి గురించి రాయబడిందంటే ఏలీ కుమారులిద్దరు గురించి రాయబడింది. ఏలీ గొప్ప దైవజనుడు, వాళ్ళకు ఉన్నటువంటి కుమారులిద్దరూ సేవను కంటిన్యూ చేయాలి, సేవలో లేరు, వాళ్ళ జీవితంలో సమర్పణ లేదు. పై వచనం చూస్తే సమూయేలు చాలా చక్కగా ఉంటుంది. ఆ మాట చూపిస్తాను మీకు. మొదటి సమూయేలు 2వ అధ్యాయము 2వ అధ్యాయం పై మాట ఏముందంటే, తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగజేయును. తరువాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను. అయితే బాలుడు 11వ వచనం 2:11 యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. సమూయేలేమో దేవుడికి పరిచర్య చేయుచుండెను. పరిచర్య. నీకు ప్రతిఫలం కావాలంటే నువ్వు చేయవలసింది కూడా ఇది ఎవరికి లేదు. మీలో ఒకరిద్దరికి ఉండొచ్చు. మందిరానికి అర్లేగా వచ్చి దీన్ని శుభ్రపరచడం, శుభ్రంగా ఉందంటే కారణం మీరు పని చేస్తున్నారు. ఎవరు పని చేస్తున్నారో దేవుడు చూస్తారు, ఎవరు శుభ్రపరుస్తున్నారో దేవుడికి తెలుసు. నేను మీకు బాధ్యత గురించి చెప్తున్నాను. మీరు రాకపోతే మిమ్మల్ని తిట్టడం లేదు, మిమ్మల్ని కొట్టడం లేదు. నేను ఒక బాధ్యతాయుతంగా పరిచర్యలో మీరు పాలు పంపులు తీసుకోవాలని నేను మీకు ఒక అదనపు వర్క్ని మీ మీద పెడుతున్నాను, లోడ్ పెడుతున్నాను. పశ్చాత్తాపడటం, ప్రార్థన చేయటం, అట్లాగే స్తుతి చేయటం, వాక్యంలో ఉండటం, మందిరానికి రావటం. మందిరానికి వస్తున్నారు, మందిరానికి మీరు ఉంటున్న ఇల్లు మీరు శుభ్రం చేసుకుంటున్నారా లేదా? మీరు ఉంటున్నటువంటి ఇంటిని శుభ్రంగా దులుపుకుంటున్నారా లేదా? మీరు ఉన్నటువంటి మరి ఇంటిని మాపెట్టుకున్నారా లేదా? ఎప్పుడైనా మీరు చీపిరి చేట పెట్టి ఇక్కడ చూసారా? ఎంత శుభ్రంగా ఉంది చూడండి. పడుకోవచ్చు ఇక్కడ హ్యాపీగా, అంత బాగుంది. ఎవరా బిడ్డలు చేస్తున్నారో మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు. దీన్ని కడిగామండి అని మొన్న ఒక ఆవిడ అంటుంది, చాలా సంతోషం. అదంతా వాటర్ ఏంటమ్మా అని అడిగితే కడిగాము శుభ్రంగా. పరిచర్య. మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాను, నేను మిమ్మల్ని డిస్కరేజ్ చేయటం లేదు, మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. ఇక్కడ పరిచర్య ఉంది. సమూయేలు ఏం చేస్తున్నాడట? పరిచర్య చేస్తున్నాడు. పరిచర్య చేసిన వాడు ప్రవక్త అయిపోయాడు. పరిచర్య చేసేవాడు రాజును అభిషేకించాడు, దావీదును అభిషేకించాడు రాజుగా, సౌలును అభిషేకించాడు రాజుగా. అబ్బా, ఎంత గ్రేట్, ఎంత గొప్ప క్రెడిట్ అతను పొందేశాడు. ప్రతిఫలం కాదా? ఆ తల్లి ఆ కుమారుని దేవుడికి ఇచ్చినందుకు ప్రతిఫలం ఉంది. ఇతడు తను చేసినటువంటి సేవకు అతని ప్రతిఫలము వేరే. ఈ ఇద్దరు విషయం చూస్తే పరిచర్య లేదు. ఇంట్లో ఆ గుడికి వచ్చిన వాళ్ళందరినీ పాడు చేసేస్తున్నారు, గుడికి వచ్చినటువంటి ప్రాపర్టీని పాడు చేస్తున్నారు. వీళ్ళిద్దరు చివరికి ఏమైపోయారంటే సడన్గా ఆ విషయం మీకు చాలాసార్లు చెప్పి. ఈ రోజున మనకి పరిచర్య కూడా కావాలి, ప్రార్థన కావాలి, పరిచర్య కావాలి. దేవుని బిడ్డలారా, పరిచర్య అంటే ఎవరైనా మందిరం మానేస్తే వాళ్ళని తిరిగి దేవుడి సన్నిధికి రప్పించగలగాలి. దేవుడి మందిరంలో వాళ్ళు పాలు పంపులు పొందేటట్టుగా మనం చెయ్యాలి. వాళ్ళు మంచి బాగోగులు మనం అడగాలి. మనం నిశ్శబ్దంగా ఉండటం కాదు. కొన్నిసార్లు నిశ్శబ్దత అవసరమే, కానీ కొన్నిసార్లు మాత్రం మనం నిశ్శబ్దంగా ఉండకూడదు. ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి పరిచర్య దేవుడు తన జీవగ్రంథంలో రాసుకుంటాడు. ఇదిగో ఈ అమ్మాయి మానేసింది, ఈవిడ మానేసినప్పుడు ఈవిడ ఇంటికి వెళ్ళి ఏ అమ్మ గుడికి రా అని చెప్పింది. దేవుడు నీకు ఒక కిరీటం పెంచుతాడు.
కిరీటాలు ఉన్నాయిగా, మహిమా కిరీటం, వాడబాటి కిరీటం, నీతి కిరీటం, అక్షయ కిరీటం, ఈ కిరీటాలు ఉన్నాయిగా. ఏదో మొల్ల కిరీటం మోసేసినట్టుగా భజిస్తే అలాగే. మొల్ల కిరీటం ఎవరు పొందారు? దేవుడు పొందారు. ఎందుకంటే మనకు కిరీటం అవ్వడానికి ఈ మధ్యాహ్న కాల సమయంలో క్రియారూపం అనేటువంటి విశ్వాస్యత మనలో ఉండాలి, నీతి ఉండాలి. అప్పుడు మనం ప్రతిఫలము చెప్పడానికి చాలా ఉన్నాయి, కానీ సమయభావాన్ని బట్టి నేను దీంతో ఇవాళ దేవుని యొక్క వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడి వాక్యం ద్వారా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.